బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిజామాబాద్లోని ఎమ్మెల్సీ కవిత కార్యాలయం ముందు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతిరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కవితకు బెయిల్ లభించడంతో టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. ఇటు నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరిపారు. కవితకు బెయిల్ దొరకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో నిజామాబాద్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ కార్యాలయం ముందు టపాకాయలు కాల్చి స్వీట్లు కూడా పంచుకున్నారు. అందరూ కూడా జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఈరోజు మాకు 5.5 మాసాలుగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఈరోజు మా కవితక్క గారికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఏదైతే ఈడీ ముసుగులో మరి మోడీ చేసినటువంటి నాటకాలన్నిటికీ కూడా ఈ రోజుకు తెరబడినవి. ఎందుకంటే ఆ రోజు మా అధినేత కేసీఆర్ గారు చెప్పారు, మా అక్కారు కూడా చెప్పారు, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని. ఈరోజు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిర్రు. రేపటి నుంచి ఈరోజు అక్క మరి బయటకు వచ్చిన తర్వాత రేపటి నుంచి మా అక్కేందో మేమేందో మరి బయటకు వెళ్ళి చూపిస్తాం, అప్పుడు చూసుకుందాం. ఎందుకంటే అనునిత్యం పేద ప్రజల కోసం పనిచేసేవాడి మా అక్కకు ధైర్యం అన్నీ కూడా ఉన్నాయి. దాంతోపాటు మేము తోడున్నాం. అక్క ప్రతి క్షణం పేద ప్రజల కోసం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం మరొక తెలంగాణ రాష్ట్రం సాధించినంత సంబరాలు చేసుకున్నా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జాగృతి సంస్థ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కవితమ్మ గారి ఆఫీసులో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అని చెప్తా ఉన్నాం. కడిగిన ముత్యంలాగా కవితమ్మ బయటకు వస్తుందని చెప్తా ఉన్నాం. కడిగిన ముత్యంలాగా కవితమ్మకు ఏం ఛార్జ్షీట్ ఏం లేకుండా, ఆమె ఏం నిందలేం లేకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. ఏం మనీ ల్యాండింగ్ కూడా లేదు, ఏం లేదు. కాబట్టి ఏదైతే ఈ రాజకీయ కుట్రదారులు కుతంత్రాలు ఉన్న కొన్ని పార్టీలు ఉన్నాయి, మరి కవితమ్మ గారు బయట ఉంటే ఆ రోజు మరి పార్లమెంటు సీట్లు కూడా గెలుస్తారనే ఉద్దేశంతో కవితమ్మ గారి వాంటెడ్లీ లోపల పెట్టడం జరిగింది. ఈరోజు ఒక పులిలాగా బయటకు వచ్చింది. కవితమ్మ గారికి మేము కోరేది ఏంటంటే, రండి, పులిలాగా రండి, పాత రోజులు గుర్తుకొచ్చినాయి, మళ్ళీ మీరు రండి, విజృంభించండి, మీ వెనుక మేము ఉంటాం. మళ్ళీ రాష్ట్రం కానీ దేశం కానీ అల్లకల్లోల పరిస్థితులు ఉన్నది కాబట్టి కామన్ పీపుల్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. నిజామాబాద్ నగరంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేస్తుంది. అందరూ కూడా కవితకు బెయిల్ రావడంతో అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ జాగృతి ప్రతినిధులు, కార్యకర్తలు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.